హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ క్లాస్లో మనం ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అర్థమెటిక్ సెక్షన్ని మనం ఎలా క్లియర్ చేయాలి, సో 30 out of 30 మార్క్స్, సో ఎలా మనము ఫోకస్ చేయాలి, ఈ పాయింట్స్ అన్ని మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. సో ఎవరెవరైతే ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో, సో మీరందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ సంపత్. సో ఐఎమ్ సీనియర్ ఫ్యాకల్టీ ఫ్రమ్ నంద్యాల్. సో మోర్ దెన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో నాకు. అండ్ ప్రజెంట్ మనము అర్థమెటిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇస్తాను. సో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్లో అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ వచ్చాయో వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో దీని తర్వాత మనము రీజనింగ్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, మెయిన్స్ స్ట్రాటజీ ఏంటి, సో ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకుందాం. సో లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రిలిమ్స్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ గురించి మనం డిస్కస్ చేస్తే, సో ఇట్ విల్ బి టోటల్ 30 మార్క్స్. ఓకే, సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 40 మార్క్స్. లాస్ట్ ఇయర్ నుండి ఈ విధంగానే జరుగుతూ ఉందన్నమాట. సో కమింగ్ టు ద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సో చాలా మంది స్టూడెంట్స్కి ఇది ఒక డేంజర్ టాపిక్ అని చెప్పి అనుకుంటా ఉంటారు. సో సింపుల్గా మనము క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాంక్ ఎగ్జామ్స్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో కానీ రీజనింగ్లో కానీ ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, వీ కెన్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక సెట్ క్వశ్చన్స్ వస్తే ఒక టాపిక్ నుండి ఒక సెట్ క్వశ్చన్స్ అనేది దిగిపోతాయి. సపోజ్ ఒకవేళ సింప్లిఫికేషన్స్ తీసుకుంటే దాదాపుగా 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకుంటే అవి కూడా 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, డిఐ తీసుకుంటే ఒక 2 to 3 సెట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈచ్ సెట్ కన్సిస్ట్ 5 క్వశ్చన్స్. టోటల్ 10 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విధంగా వీటి మీద మాత్రమే మ్యాక్సిమం మనం ఫోకస్ చేస్తే చాలు. ఈ 1 month టైంలో ఈజీగా మనము క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 25+ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే, విత్ ఇన్ 20 minutes టైంలో. సీ ద ఫస్ట్ టాపిక్. మనము ఫస్ట్ టాపిక్ మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి. సో దట్ ఈస్ సింప్లిఫికేషన్స్. సింప్లిఫికేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్పెషల్గా పిఓ ఎగ్జామ్లో మనకి సింప్లిఫికేషన్స్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఓకే, అండ్ నెక్స్ట్ టోటల్ టైం ఎంత, ఇక్కడ మనకి ఉన్నది 20 minutes టైం అంతే. ఓకే, ఉన్నది 20 minutes టైం. 20 minutes టైంని మనము ఏ విధంగా క్లియర్ చేయాలో చూద్దాం ఒకసారి. సింప్లిఫికేషన్స్ దాదాపుగా 5 క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా, బేస్డ్ ఆన్ బడ్ మాస్ రూల్. లేదు, అప్రాక్సిమేషన్ తీసుకుంటే ఇది కూడా మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. దీస్ టూ ఆర్ సిమిలర్ టాపిక్స్ బేస్డ్ ఆన్ బడ్ మాస్ రూల్. మనకు తెలిసి ఈ టాపిక్స్ గురించి. నెక్స్ట్ ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే, దట్ ఈజ్ మిస్సింగ్ నెంబర్ అండ్ నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్. మిస్సింగ్ నెంబర్ ఇస్తే దాదాపుగా 5 క్వశ్చన్స్ ఇస్తాడు ఖచ్చితంగా. లేదు, రాంగ్ నెంబర్ ఇచ్చినారంటే ఇందులో కూడా 4 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ రాంగ్ నెంబర్ కంటే మిస్సింగ్ నెంబర్ ఈజీగా ఫీల్ అవుతారు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మిస్సింగ్ నెంబర్ చాలా ఈజియెస్ట్ టాపిక్ ఒక విధంగా చెప్పాలంటే. మీకు ఒకవేళ సింప్లిఫికేషన్స్ నుండి క్వశ్చన్స్ రాకపోతే యూ కెన్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ మిస్సింగ్ సిరీస్. ఓకే, దీని తర్వాత ఉన్న ఇంకొక టాపిక్ ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్లో దాదాపు టోటల్ 30 మార్క్స్. ఇంతకుముందు 35 క్వశ్చన్స్కి ఇచ్చేవాడు, ఇప్పుడు 30 మార్క్స్ కాబట్టి మేబీ వస్తే ఒక 2 sets రావచ్చు ఇక్కడ. ఓకే, ఈచ్ సెట్ కన్సిస్ట్ 5 మార్క్స్ అనుకుంటే టోటల్ 10 మార్క్స్ ఇక్కడే మీకు రావచ్చు డిఐలో ఉంటే. అంటే డిఐలో ఉంటే 10 మార్క్స్ వస్తే మొత్తము క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయలేం. ఎందుకంటే డిఐలో దాదాపుగా ఒక డిఐ మనం తీసుకుంటే 5 క్వశ్చన్స్లో వాడు ఎలా పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారంటే, సపోజ్ 2 క్వశ్చన్స్ అనేది ఈజీగా ఇస్తాడు, 2 క్వశ్చన్స్ అనేది మోడరేట్గా ఇస్తాడు, 1 క్వశ్చన్ అనేది డిఫికల్ట్గా ఇస్తాడు. ఈ క్వశ్చన్ మ్యాక్సిమం ఉన్న టైంలో మనం సాల్వ్ చేయలేం. సాల్వ్ చేస్తాం, కానీ ఉన్నది ఎంత టైం మనకి ఇక్కడ, జస్ట్ 20 minutes టైం మాత్రమే. ఈ 20 minutes టైంలో ఈ 1 క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కూడా ఎగిరిపోతుంది. అంటే అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ నుండి మ్యాక్సిమం మనం 3 క్వశ్చన్స్ దాకా సాల్వ్ చేయొచ్చు. అదే ఒకవేళ ఒక సెట్ అనేది ఈజీగా వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం 5 out of 5 చేసుకోవచ్చు. ఓకే, ఈ డిఏలో ఉంటే దాదాపుగా 10 మార్క్స్కి అవుట్ ఆఫ్ 8 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సెట్ అంటే దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి కూడా మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మిస్సింగ్ నెంబర్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తే మిస్సింగ్ నెంబర్ ఇవ్వడు.
ఓకే. ఇది మనకి సెట్ ఆఫ్ క్వెషన్స్ వచ్చే టాపిక్స్ ఇవన్నీ కూడా. ఇందులో వానికి నచ్చినట్టు పేపర్ అనేది డిజైన్ చేసుకుంటుంటాడు. రోజుకు దాదాపుగా 4 షిఫ్ట్‌లు జరుగుతాయి. ఒక షిఫ్ట్‌లో సింప్లిఫికేషన్స్ ఇస్తాడు. ఒక షిఫ్ట్‌లో ఇవ్వడు. ఒక షిఫ్ట్‌లో అప్రాక్సిమేషన్ ఇస్తాడు. ఒక షిఫ్ట్‌లో మిస్సింగ్ నంబర్ ఇస్తాడు. లేదు ఇంకొక షిఫ్ట్ ఖచ్చితంగా డిఫికల్టీ లెవెల్ పెట్టాలంటే ఓన్లీ రాంగ్ నంబర్ ఇస్తాడు. డీఐ ఇస్తాడు. అండ్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు. అది వానిష్టం అది. మనం ఏం చేయడానికి లేదక్కడ. ఓకే. కాబట్టి పేపర్ అనేది ఎలా ఉన్నా సరే డిఫికల్టీ ఉన్నా, ఈజీ ఉన్నా, మోడరేట్ ఉన్నా మనకి మాక్సిమం నార్మలైజేషన్ అయితే చేస్తాడు. ఓకే. ఆ షిఫ్ట్ అటెంప్ట్స్‌ని బట్టి, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని బట్టి, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ అయితే జరుగుతుంది. కాబట్టి మీరు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలనుకుంటే నాట్ ఓన్లీ ఫర్ ప్రీఓ అండ్ ఆల్సో క్లర్క్ ఆల్సో. పీఓ అయినా సరే, క్లర్క్ అయినా సరే, ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ సెట్ ఆఫ్ క్వెషన్స్ అండ్ టాపిక్స్ అన్నీ క్లియర్‌గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ ఈ 2 సేమ్ టాపిక్స్, సిమిలర్ టాపిక్స్. ఎక్కడికెళ్ళినా ఇవి ఖచ్చితంగా ఉంటాయి. స్క్వేర్స్ నేర్చుకోవడం, క్యూబ్స్ నేర్చుకోవడం, పర్సెంటేజెస్ ఓకేనా? యావరేజ్ తీయడం. ఓకే. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటన్నిటిలో కొంచెం మంచిగా స్పీడ్‌గా ఉండడానికి ట్రై చేయండి. స్పీడ్ కాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మిస్సింగ్ నంబర్ సిరీస్. మిస్సింగ్ నంబర్ సిరీస్‌లో ఉన్నటువంటి లాజిక్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేసుండాలి. మిస్సింగ్ నంబర్, రాంగ్ నంబర్ ఈ 2 కూడా సిమిలర్ టాపిక్సే కాబట్టి ఒక టాపిక్ నేర్చుకుంటే ఇంకొక టాపిక్ కూడా ఈజీగా మనకొచ్చేస్తుంది. నెక్స్ట్ డీఐ అంటారా? ఇక డీఐ వచ్చేసి మాక్సిమం క్వెషన్స్ అక్కడ ఉన్న డేటాను బట్టే మనం క్వెషన్స్ అనేది సాల్వ్ చేస్తాం. ఇక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇందులో కూడా మనకి మాక్సిమం వచ్చేసి ఈ షార్ట్ కట్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో వచ్చేసరికి. ఓకే. మెయిన్‌గా ఈ టాపిక్స్ మీద అన్నిటి మీద మంచిగా ఫోకస్ చేయండి. ఓకే. దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏందంటే దట్ ఈస్ డేటా సఫిషియన్సీ. క్లరికల్ ప్రిలిమ్స్ లెవెల్‌లో ఈ టాపిక్ అడగకపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ పీఓలో అయితే మాక్సిమం అడిగే ఛాన్స్ ఉంటుంది. పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటే దట్ టూ ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఖచ్చితంగా డేటా సఫిషియన్సీ నుండి కూడా మనకి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. అది మాత్రం 100% గ్యారంటీ. ఎందుకంటే పీఓ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ కాబట్టి హైయెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా కాబట్టి డెఫినిట్‌గా డేటా సఫిషియన్సీ నుండి వస్తే ఒక 2 ఆర్ 3 క్వెషన్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మహా అయితే 4 క్వెషన్‌లు ఇస్తాడు. ఓకే. దీన్ని కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ క్వాంటిటీ బేస్డ్ క్వెషన్స్. క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 ఈ విధంగా ఇస్తాడు కదా! క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 గ్రేటర్ థాన్, లెస్ థాన్, ఈక్వల్ టు అని చెప్పేసి ఇస్తాడు కదా! ఇవన్నీ కూడా అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్‌ని బేస్ చేసుకొని ఉంటాయి. ఇవి కూడా వస్తే ఒక 3-4 క్వెషన్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. మాక్సిమం ఇంతే ఉంటుంది పేపరు. ఇంతకు మించి వాడు ఎక్కడికి పోవడానికి ఛాన్స్ లేదు. ఈ 2 టాపిక్స్ అనేది ఇది మీకు ఆప్షనల్ అనమాట. ఈ 2 టాపిక్స్ అనేది ఆప్షనల్. ఎందుకంటే అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తే డేటా సఫిషియన్సీ చేయగలుగుతారు. క్వాంటిటీ బేస్డ్ క్వెషన్స్ చేయగలుగుతారు. అవి రాకపోతే సింగిల్ ఐటెమ్స్ రాకపోతే వీటిని టచ్ చేయలేరు మీరసలు. మాక్సిమం వచ్చేసి డేటా సఫిషియన్సీ అయితే చాలా ఈజీగానే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఈ డేటా సఫిషియన్సీలో మనము ఏమంటారు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేస్తే సరిపోతుంది. బట్ అప్ టు దిస్ మీరందరూ కూడా మంచిగా వెల్ ప్రాక్టీస్డ్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ మనకున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటే దట్ టు అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి దాదాపుగా 10 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 10-12 లేదంటే 10-13 కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. దట్ ఈసారి మార్క్స్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మార్క్స్ తగ్గాయి కాబట్టి మేబీ ఒక 7-10 క్వెషన్స్ దాకా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వాటిలో కొన్ని మెయిన్ టాపిక్స్ నేను తీశాను. ఓకే. అంటే టైం సరిపోదు మనకి. ఉన్న 20 మినిట్స్‌లో 20 క్వెషన్స్ 20+ ఎలా పెట్టాలో మన టార్గెట్ ఎప్పుడు అంతే ఉండాలి. వచ్చిన 30 క్వెషన్‌లు 30కి 30 చేద్దామంటే అది మాక్సిమం కుదరకపోయే ఛాన్స్ ఉంటుంది. చేయగలుగుతాం. కానీ అక్కడ మనకి టైం ఉండదు. చూడండి ఇక్కడ సింగిల్ ఐటెమ్ క్వెషన్స్‌లో అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్ క్వెషన్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమేమి తీసుకోవచ్చంటే టైమ్ అండ్ వర్క్. ఒక క్వెషన్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ట్రైన్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఈ రెండిటి నుండి ఒక క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇందులో నుండి ఒక క్వెషను, ఇందులో నుండి ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. రేషియో అండ్ ప్రపోర్షన్ 1 క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ 1 క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యావరేజెస్ 1 క్వెషన్. పర్సెంటేజెస్ 1 క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ ఖచ్చితంగా ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రాబబిలిటీ ఈ రెండిట్లోంటి అట్‌లీస్ట్ ఒక క్వెషన్ అయినా మనకి దిగిపోతుంది.
నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మహా అయితే సింపుల్ ఇంట్రెస్ట్ నుండి ఒక క్వశ్చన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ నుండి మనము 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సపరేట్గా ఇస్తే. నెక్స్ట్ పార్ట్నర్షిప్ నుండి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏజెస్ నుండి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, మిక్చర్ అండ్ అలిగేషన్. సో మిక్చర్ అండ్ అలిగేషన్. సో ఈ టాపిక్ నుండి మనకు దాదాపుగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలు, ఇంత మించి వేరే వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. అన్ని మెయిన్ టాపిక్స్ అన్ని ఇందులో కలిసి మనము మిక్స్ చేసుకున్నాం. సో ఈ సింగిల్ ఐటమ్స్ నుండి అప్ టు 30 మార్క్స్ పేపర్కి మీరు దాదాపుగా ఒక 7 to 10 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో 7 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రీవియస్గా మనం ఏం తీసుకున్నాం, సో ప్రీవియస్కి వచ్చేసి సో ఇక్కడంతా కూడా ఏమేమి ఉన్నాయి మొత్తం అన్ని కూడా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకున్నాం. ఓకే, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్ ఈ విధంగా తీసుకున్నాం. బట్ ఇక్కడ మాత్రం ఏం తీసుకున్నాం, ఓన్లీ సింగిల్ ఐటమ్స్ తీసుకున్నాం. సో ఇవి కూడా సేమ్ మ్యాక్సిమం అంతే ఉంటుంది మనకి ఇక్కడ. నెక్స్ట్, ఈ పేపర్ ఒకవేళ సెట్ చేస్తే ఎలా సెట్ చేస్తాడు, ఒకవేళ మనకి పేపర్ అనేది 30 మార్క్స్కి వాడు డిజైన్ చేయాలి, మ్యాక్సిమం ఎలా చేసే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి వస్తాయి. సపోజ్ ఒకవేళ సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ మీకు ఇచ్చాడు, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ ఇస్తే దాని నుండి ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 30 మార్క్స్కి చెప్తున్నాను. సెకండ్ వచ్చేసి మిస్సింగ్ నెంబర్ ఆర్ రాంగ్ నెంబర్. సో మిస్సింగ్ నెంబర్ ఆర్ రాంగ్ నెంబర్, దాని నుండి ఒక 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 4 to 5 క్వశ్చన్స్. థర్డ్ వన్ వచ్చేసి డిఐ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో దాదాపుగా 10 to 15 క్వశ్చన్స్, అంటే ఆల్రెడీ 10 క్లియర్ అయిపోయినాయి. ఒక 10 క్వశ్చన్స్ అంటే 2 సెట్స్ మనం తీసుకున్నాం అనుకోండి. సో ఈ 2 సెట్స్ మనం తీసుకుంటే టోటల్ 10 క్వశ్చన్స్, అక్కడికి 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఒకవేళ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వచ్చు, లేదంటే డేటా సఫిషియన్సీ ఇవ్వచ్చు, క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు మిగతా 10 క్వశ్చన్స్లో. సపోజ్ ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేదంటే క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకుందాం అనుకోండి. క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. రిమైనింగ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ సింగిల్ ఐటమ్స్లో ఉంటే రిమైనింగ్ 7 ఐటమ్స్ ఇస్తాడు. రిమైనింగ్ 7 క్వశ్చన్స్ వచ్చేసి ఇందులో ఉంటే మనకి ఇస్తాడు. టోటల్ 30 మార్క్స్. లేదు ఒకవేళ క్వాంటిటీ బేస్డ్ ఇవ్వలేదు ఒక 3 మార్క్స్కి, సింపుల్గా ఏం చేస్తాడంటే డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఇస్తాడు. డేటా సఫిషియన్సీ కూడా ఇవ్వలేదు, సో సింపుల్గా ఏం చేస్తాడంటే ఒక క్యాల్కులేట్ ఇచ్చేస్తాడు, లేదంటే ఒక డిఐని ఇంకొక డిఐ రిపీట్ చేస్తాడు. ఓకే, సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోకస్ ఆన్ ది సెట్ ఆఫ్ క్వశ్చన్స్. సో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, ఆ టాపిక్స్ మీద ప్రాక్టీస్ అనేది చేయండి, మాక్ టెస్ట్లు రాసుకోండి. ఓకే, సో 20+ డివైడెడ్ బై 30 చాలు. ఓకే, ప్రిలిమ్స్లో మనము క్లియర్ చేయాలంటే అట్లీస్ట్ క్వాంట్ నుండి 20+ క్వశ్చన్స్ అనేది మనము కరెక్ట్గా ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనకి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండదు, కాబట్టి సో డెఫినెట్గా 20+ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. దట్ టు 100% అక్యూరసీ. సో దట్ టు 100% అక్యూరసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్యూరసీ ఉంటే మనకి మార్క్స్ అనేది యాడ్ అయిపోతాయి. ఓకే, ఎక్స్ట్రా 1 or 2 మార్క్స్ అనేది యాడ్ అయిపోతాయి. కట్ ఆఫ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి చాలు, 100 out of 100 అవసరం లేదు. సో జస్ట్ క్లియర్ ద కట్ ఆఫ్. సో క్లియర్ కట్ ఆఫ్, ఎందుకంటే సో మనకి ప్రిలిమ్స్ అనేది ఓన్లీ ఫర్ ఎలిమినేషన్ అంతే. మెయిన్స్లో చూసుకుందాం, ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోతే మెయిన్స్కి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ కూడా, ఈ పాయింట్స్ అని నేను ఎందుకు చెప్పానంటే లాస్ట్ 5 to 6 years పేపర్స్ అన్ని రివిజన్ చేసి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ విధంగా అడిగాడు, ఆ కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా తీసాడు. ఓకే, లాస్ట్ ఇయర్ 500 పోస్టులు వచ్చాయి అనుకుంటా, ఈసారి 1500 పోస్టులు. లాస్ట్ ఇయర్ 500 పొజిషన్స్. అంతకుముందు ప్రతి ఇయర్ 2000 దాకా వదిలేవాడు, ఈసారి 1500కే స్టాప్ అయ్యాడు. కాబట్టి సో చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇది. కాబట్టి డెఫినెట్గా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేది ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో దాని తర్వాత మనం రీజనింగ్ కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి లాస్ట్ ఇయర్ పేపర్ ఎలా వచ్చింది, ఒక షిఫ్ట్ మనము ఒకసారి అనలైజ్ చేద్దాం. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ అనాలిసిస్ అనేది కరెక్టా కాదా అని చెప్పి చూసుకోవడానికి ఒకసారి లాస్ట్ ఇయర్ జరిగిన ఒక షిఫ్ట్ మనము డిస్కస్ చేద్దాం. సో చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకి సో 2025 August 5th జరిగినటువంటి షిఫ్ట్ ఇది. ఓకే, సో August 5th జరిగింది. సో ఫస్ట్ ఏం తీసుకున్న టాపిక్ టేబుల్ డిఐ. సో దీంట్లో అంటే మనకి 5 క్వశ్చన్స్ వచ్చాయి. సో డిఐ నుండి
5 క్వశ్చన్స్ వచ్చాయి. ఒక డిఐ, ఒక సెట్ ఆఫ్ డిఐ 2021-24 ఏబీసీ స్కూల్ అడ్మిటెడ్ స్టూడెంట్స్ గురించి ఇచ్చాడు సింపుల్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి బార్ గ్రాఫ్, ఇది కూడా డిఐనే. సో మళ్ళీ సెకండ్ డిఐ వచ్చేసి దాని నుండి కూడా 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సో ఇక్కడ కూడా మనకి సో దాదాపుగా 5 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ క్యాస్లెట్ డిఐ చూడండి. సో క్యాస్లెట్ డిఐ మళ్ళీ సో ముందే చెప్పుకున్నాం. సో క్యాస్లెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. క్యాస్లెట్ ఇవ్వకపోతే మీకు వర్డ్ బేస్డ్ ఇస్తాడు, అంటే క్వాంటిటీ బేస్డ్ ఇస్తాడు. క్వాంటిటీ బేస్డ్ ఇవ్వకపోతే సో మీకు వచ్చేసి డేటా సఫిషియన్సీ ఇవ్వచ్చు. ఓకే, వీడికి టోటల్ 3 డిఐస్ అయిపోయాయి. నెక్స్ట్ రాంగ్ నెంబర్ సిరీస్, సో టోటల్ 3 క్వశ్చన్స్. సో రాంగ్ నెంబర్ సిరీస్ టోటల్ 3 క్వశ్చన్స్, మళ్ళీ 3కే వదిలిపెట్టాడు. నెక్స్ట్ అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లం, సో టోటల్ 4 క్వశ్చన్స్. అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లం అంటే సో బేస్డ్ ఆన్ సింగిల్ ఐటమ్స్, ముందు చెప్పుకున్నాం కదా, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్, బోర్డ్స్, వీటన్నిటి నుండి మీకు దాదాపుగా 14 క్వశ్చన్స్ అంటున్నాడు. ఇక్కడ వెయిటేజ్ అంతా దేనికి ఇచ్చినాడు? సో సింగిల్ ఐటమ్స్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్కి ఇచ్చాడు. మరి రిమైనింగ్ ఎక్కడికి వెళ్ళాయి సింప్లిఫికేషన్స్ అంటే వాటి ప్లేస్లో ఇచ్చాడు. అంటే 14 క్వశ్చన్స్ ఇచ్చాడంటే మ్యాక్సిమం అవి సింపుల్గానే ఉంటాయి. సో ఈజీ టు మోడరేట్ ఉంటాయి, ఖచ్చితంగా ఈజీ టు మోడరేట్ ఉంటాయి. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి ఒకసారి, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. రాంగ్ నెంబర్ సిరీస్ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, సింగిల్ ఐటమ్స్ 14 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో టోటల్ 30 మార్క్స్. అంటే ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ షిఫ్ట్, దాంట్లో మనకి సింప్లిఫికేషన్స్ ఇవ్వలేదు, మిస్సింగ్ నెంబర్ ఇవ్వలేదు, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వలేదు. మేబీ నెక్స్ట్ షిఫ్ట్లలో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ షిఫ్ట్లో ఏ టాపిక్ ఇస్తాడో మనకు తెలియదు. కాబట్టి యూ మస్ట్ ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ మీద మీరు ఫోకస్ అనేది చేయండి. ఇప్పుడేం కొత్తవి చదవాల్సిన అవసరం లేదు, ఉన్న వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, మిస్సింగ్ నెంబర్, రాంగ్ నెంబర్, డిఐ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ, క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్. ఈ క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కడి నుండో రావు, సింగిల్ ఐటమ్స్ అర్థమెటిక్ వర్డ్ నుండి మాత్రమే వస్తాయన్నమాట. ఓకే, సో మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 20+ టార్గెట్ పెట్టుకోండి. సో 20+ టార్గెట్ పెట్టుకోండి. ఓకే, సో మనకి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండే ఛాన్స్ ఉంటుంది? ఓకే, సో ఫైనల్ కట్ ఆఫ్, అంటే ఓవరాల్ కట్ ఆఫ్ మనకి ఎంత ఉండే ఛాన్స్ ఉంటుందంటే, సో సింపుల్గా మనం అనాలిసిస్ చేస్తే ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్ కదా, 40 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, అండ్ నెక్స్ట్ క్వాంట్ 30 క్వశ్చన్స్. సో వీటి నుండి మనము ఎన్ని మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, సో ఎన్ని మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇంగ్లీష్ 40 క్వశ్చన్కి ఒక 15+ పెట్టుకోండి టార్గెట్. రీజనింగ్ 30 క్వశ్చన్స్కి, రీజనింగ్ ఈజ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కోరింగ్ సబ్జెక్ట్. 25, సో 25+ రీజనింగ్. క్వాంట్ 30 క్వశ్చన్స్, మేబీ ఒకవేళ పేపర్ ఈజీగా ఉంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ నియర్లీ 25 క్వశ్చన్స్. మోడరేట్గా ఉంటే మహా అయితే 20. సపోజ్ 20+ పెట్టేద్దాం. టోటల్ ఎంత? సో 10, సో 60. సో 60 to 65 మార్క్స్ టార్గెట్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇంతకు మించి ప్రిలిమ్స్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతకు మించి తక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతకు మించి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ప్రిలిమ్స్ టు మెయిన్స్ వాడు వచ్చేసి 1/10 పర్సన్స్ తీస్తాడు వాడు. అంటే టోటల్ వచ్చేసి 1500 పొజిషన్స్ ఇంటూ 10, టోటల్ 15,000 స్టూడెంట్స్ని వాడు మెయిన్స్కి సెలెక్ట్ చేస్తాడు. మెయిన్స్ టు ఇంటర్వ్యూ ఇంటూ 3, అంటే 4500 మెంబర్స్ని వాడు మెయిన్స్ టు ఇంటర్వ్యూకి తీసుకెళ్తాడు. కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయండి, దాని తర్వాత మెయిన్స్, దాని తర్వాత ఇంటర్వ్యూ, దాని తర్వాత ఫైనల్ జాబ్. ఓకే, సో ఇది మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి సో స్ట్రాటజీ ఇది. నెక్స్ట్ వన్ మంత్ దాకా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. ప్రాక్టీస్ లేకపోతే అక్కడికి వెళ్ళి మనం ఏం చేయలేము. కాబట్టి సో ప్రాక్టీస్ అనేది మంచిగా చేయండి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సో ఎగ్జామ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లాస్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో ఫాలో చేయండి.